కల్కిలో కమల గారి గెటప్ ఇంతవరకు మర్చిపోలేకపోతున్నాం కదా. మొబైల్ మసాలా వాడి ఫిల్మ్ నగర్ కబుర్లలో మనం మాట్లాడుకుంటే కల్కి పార్ట్ 2లో యాస్కిన్ క్యారెక్టర్ అద్దరిపోతుంది అంటున్నారు కమల్ హాసన్ గారు. కల్కి హిట్ టాక్ వచ్చిన దగ్గర నుంచి వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న కలెక్షన్స్ చూస్తుంటే నాకు ఇది చాలా ఆనందకరమైనటువంటి సమయం. నా కెరీర్ లో 250 ఆర్ట్ ఫిల్మ్స్ చేస్తుంటాను. 1-2 సినిమాల విషయంలో నేను కాస్త బతికించి ఉండొచ్చు, కానీ అన్ని సినిమాలు అందరి దృష్టిని ఆకర్షించి ఉండకపోవచ్చు. కానీ ఈ సినిమాకి మాత్రం ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి టైం. ఎందుకంటే కల్కిలోని యాస్కిన్ పాత్రను ఎలా చూపించాలో మాకు తెలియలేదు. అందుకు చాలా కసరత్తు చేయాల్సి వచ్చింది. యాస్కిన్ మీ ముందుకు తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. ఆ గెటప్ చూసిన వెంటనే నాకే ఇబ్బందిగా అనిపించింది. అదే సమయంలో కొంచెం ఉత్సాహంగా కూడా అనిపించింది. అండ్ ఈ క్యారెక్టర్ కోసం చాలా డిజైన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత మేకప్ కోసం లాస్ ఏంజల్స్ వెళ్ళాము. ఇదంతా ఒక క్యారెక్టర్ కోసం. సినిమా మొత్తం కలిపితే గట్టిగా 10 పాత్రలు ఉన్నాయేమో. భారతీయ సినిమా ఇండస్ట్రీలోని బిగ్ స్టార్స్ కలిసి ఇందులో నటించడం, అసలు కల్కి మూవీ ఆలోచనే ఒక గేమ్ లాంటిది అనమాట. మనం చిన్నపిల్లలతో కలిసి బొమ్మలాట ఆడుతూ ఉంటాం. ఇదిగో నీ కోసం ఇది వండాను తిను అంటే, అక్కడ ఏమీ లేకపోయినా మనం ఆటలు భాగమైపోయినట్లు తింటూ నటిస్తూ ఉంటాం కదా. ఈ మూవీ కూడా అలాంటిదే. ప్రేక్షకుల్ని కూడా అలా మాయ చేసేస్తుంది. అలా ఆడించినటువంటి చిన్నపిల్లాడే నాగి అని చెప్పాలి. ఒకప్పుడు సంగీతం శ్రీనివాసరావు గారు ఇలాగే ఉండేవారు అంటూ కమల్ హాసన్ గారు ఎన్నో జ్ఞాపకాల్ని ఆ క్యారెక్టర్ గురించి, సినిమా గురించి షేర్ చేయడం జరిగింది.